హల్లెలూయా. సిలువలో దేవుడు పలికిన 6వ మాట, యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సిలువలో దేవుడికి దప్పికొనినప్పుడు చేదు ద్రాక్షారసం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు ఆ ద్రాక్షారసం పుచ్చుకున్న తర్వాత తల వంచుకుని ఇది సమాప్తమైనది అని పలికారు. సమాప్తమైనది అంటే ఏంటంటే ఎండింగ్ అని అర్థం. ఏదైనా మన పని మనం ముగించుకున్నామంటే సమాప్తమైందని మనం చెప్తాం. కానీ దేవుడు చెప్పిన మాటకు అర్థం ఏంటంటే, దేవుడు నా మానవ రూపాన ఈ ప్రపంచానికి వచ్చి దేవుని చిత్తానుసారం తను చేయగలిగిన మొత్తం పనులన్నీ చేసి ముగించుకుని సిలువ మీద ఆఖరిగా ఇక సమాప్తమైనదని అని పలికారు. కానీ సమాప్తమైనది అది ఆయన మరణంతో సమాప్తమైనది. మరణం అంటే చెప్పాలంటే పరాజయం కింద వస్తుంది. కానీ దేవుని మరణం పరాజయం కింద వస్తుందా? ఇప్పుడు దేవుడు సిలువలో మరణించాడు. అసలు సిలువ ఎందుకు వేస్తారంటే, రోమీల ప్రకారం సిలువ బాగా ఎక్కువ పాపాలు నేరాలు చేసిన వాళ్ళని సిలువలో అది దారుణంగా మరణించేలా చేస్తారు. అది సిలువ యొక్క అక్కడ వాళ్ళ ఆచారం. అది మన దేవుడికి విధించారు సిలువ శిక్ష. సో రోమీల ప్రకారం అది మరణం అనేది అపజయం కింద ఉంటుంది. కానీ దేవుడు అపజయం పొందలేదు, విజయమే సాధించాడు. కానీ దేవుడు సాధించిన విజయం ఎవరి మీద? ఇప్పుడు దేవుడు ఒక్క మాటతో ప్రపంచాన్ని అంతా సృష్టించాడు. తను తలుచుకుంటే ఆ సిలువ నుంచి ఒక క్షణంలో తప్పించుకోగలడు. కానీ దేవుడు మరణాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? దానికి గల కారణం ఏంటో మనం తెలుసుకుందాం. అలాగే దేవుడు మరణం పరాజయం కాదు విజయం అని ఆయన చెప్తున్నారు. అది ఎలా? దేవుడు ఎవరి మీద విజయం సాధించాడు? దేవుడు సాతాను మీద, అపవాదం మీద విజయం సాధించాడు. అది ఎలా? అప్పుడున్న జనాల్లో పాపం పెరిగిపోవటం వలన ఆ పాపాల విముక్తి కోసం దేవుడు తను తాను యాగంగా అర్పించుకొని తన శరీరాన్ని అర్పించి తన రక్తాన్ని అర్పించి శిలువలో మరణించి ఆ పాపాలన్నిటికీ మనకు విమోచన ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు ఓడిపోయారు? దేవుని ముందు సాతాను ఓడిపోయాడు. ఎలా? సాతాను ఏం చేస్తాడండి? సాతాను జనాలందరికీ సమస్యలు కలిగిస్తాడు, గొడవలు పెడతాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు, పాపం పెరిగేలా చేస్తాడు. కానీ ఇవన్నీ దేవుడు తన ఒక్క ప్రాణంతో సాతాను మీద జయం కలిగించాడు. సాతాను చేయాలనుకున్న అన్ని పనులు భంగం కలిగినాయి. దేవుడు తన రక్తాన్ని అర్పించి తన ప్రాణాన్ని అర్పించి విజయాన్ని సాధించాడు సాతాను మీద. సో ఇది దేవుడు సాతాను మీద చేసిన విజయం. అలాగే దేవుడు మానవ మనుషులకు ఇచ్చిన ఒక గొప్ప విజయం. అలాగే ఈ విజయం ఎలా వచ్చిందంటే, దేవుడు తన రక్తం కార్చాడు, ఎన్నో శ్రమలు అనుభవించి పాపాలన్నిటికీ విమోచన ఇచ్చాడు. అలాగే ఈ ఎండింగ్ అనేది ఎలా వచ్చిందంటే, దేవుడు ఇది సమాప్తమైందని చెప్పాడు. కానీ దాని అర్థం ఏంటంటే, అప్పటి వరకు జనాలు ఫాలో అయిన ఆచారాలు కానీ బలులు కానీ అవన్నీ ఆ రోజుతో సమాప్తమైపోయినాయి అని అర్థం. దేవుడు ఎలా బ్రతకాలి అని తను తానే పరలోకం నుంచి వచ్చి కిందకి మానవుడు ఎలా బ్రతకాలి అని తను బ్రతికి నిరూపించి అదే మార్గంలో మనం నడవమని చెప్పి క్లియర్గా చెప్పాడు. అలాగే మనకి 10 ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. ఆజ్ఞలన్నీ ఫాలో అవుతూ ఎలా బ్రతకాలో మనకి క్లియర్గా తను తాను బతికి ఈ భూ ప్రపంచంలో మనకి నిదర్శనంగా నిలిచాడు. అదే మెయిన్ కారణం. దేవుడు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే కనుక, దేవుడు పైనుంచే చెప్పొచ్చు ఎలా బతకొచ్చు. కానీ దేవుడు తను తాను మానవ శరీరంలో వచ్చి ఆకలిని తప్పుకైనా తట్టుకుని విపరీతంగా ప్రార్థన చేసి ఎన్నో అద్భుత కార్యాలు చేసి జనాలందరిలో నమ్మకం కలిగించి, ప్రార్థన చేస్తే అన్నీ జరుగుతాయని నమ్మకం కలిగించి మనకి విజయాన్ని ఇచ్చారు ఈరోజు. అలాగే దేవుడు ఇచ్చిన విజయాన్ని మనం ఏం చేయాలి? దేవుడు ఎన్నో శ్రమలు అనుభవించి మన కోసం సిలువలో మరణించాడు. సో దానికి మనుషులు ఏం చేయాలంటే, ఆయనకి కృతజ్ఞత కలిగి ఆయన జీవించిన విధానాన్ని అనుసరించి బ్రతకాలని ఆయన కోరుకున్నాడు. అందువలనే అలా చేశాడు. ఇప్పుడు మనుషులు ఎలా బ్రతకాలి? దేవుడు చేసిన గొప్ప కార్యాలు. దేవుడు సిలువలో మొట్టమొదటిగా చేసింది ప్రార్థన. సిలువలో ఉన్నప్పుడు కూడా, అంత కష్టంలో కూడా, అంత బాధలో కూడా
ప్రార్థన చేసి, దేవుడా వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగదురు, వీరు క్షమించండి అని అన్నాడు. అంటే దాని అర్థం ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా ప్రార్థన చేయమని ఆయన మనకి తెలుస్తున్నాడు. అలాగే తన పక్కనున్న నేరస్తుడు దేవుణ్ణి దూషిస్తూ కూడా దేవుడు ఏ తప్పు చేయలేదు, చేయకపోయినా శిలువను ఎక్కాడు. అలాగే దేవుణ్ణి పట్టిస్తారని ముందే తెలిసినా సరే తన శిష్యుడితో ఆ ముందు రోజు రాత్రి పాదపరిచర్య చేసి కౌగిలించుకుని ఎంత ప్రేమగా ఉన్నాడంటే ఆ ప్రేమ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఎవరైనా మనకి నెగిటివ్గా ఏమైనా చేస్తున్నారని మనకు తెలిస్తే వాళ్ళతో మనం ప్రశాంతంగా ఉండలేము, వాళ్ళని కనీసం ఫేస్ చేయలేము. కానీ నా దేవుడు చాలా గొప్పవాడు. అలా చేస్తాడని ముందే తెలిసి కూడా ముందు రోజు తన్ని కౌగిలించుకుని పాదపరిచర్య చేసి హత్తుకుని ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. సో మనకి దేవుడు చెప్పేది ఏంటంటే మన శత్రువును కూడా మనం ప్రేమించమని చెప్తున్నాడు. సిలువలో కూడా ఎన్ని కష్టాలున్నా, అంత బాధలో కూడా తన ప్రేమను విడవలేదు. మనుషుల మీద తనకున్న ప్రేమని 1% కూడా విడవలేదు. అదే ప్రేమని కంటిన్యూ చేశాడు. తన పక్కన ఉన్న నేరస్తుడు దూషించినా సరే తన కోసం ప్రార్థించాడు. దేవుడా వీరేం చేస్తున్నారో తెలియదు, వీరికి క్షమించమని కోరాడు. సో మన దేవుడు చూపించే ప్రేమకి తనకి లిమిట్స్ ఉండవు. అది అంతులేనిది అనమాట. ఏ స్థితిలో అయినా సరే తను మనుషుల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అలాగే మనం కూడా దేవుడు చేసిన త్యాగానికి మనం కృతజ్ఞత కలిగి ఆయన మార్గంలో నడుచుకుని ఆయన ప్రాణ త్యాగాన్ని విలువనిచ్చి పాడు చేయకుండా ఆయన మార్గంలో అనుసరించి నడవాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.